మేడ్చల్లో భరోసా కేంద్రంలో ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించారు. బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు. ఈ కేంద్రం ఫోక్సో బాధితులకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జోన్లో ఉన్న భరోసా సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఫోక్సో బాధితులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు కానీ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టిమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది.